రవి అనే అబ్బాయి 12th క్లాస్ చదివేవాడు. అతనికి చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. ప్రతిరోజు కిటికీలో చూసుకుంటూ ఏదో ఒకటి బిజినెస్ గురించి ఆలోచించేవాడు. అప్పుడు వాళ్ళ టీచర్ వచ్చి, నువ్వు ఇలా అయితే లైఫ్ లో చాలా ఇబ్బంది పడతావు అని అనింది. ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ క్లాస్ లో ప్రతి ఒక్కరికి 90%, 99%, ప్రతి ఒక్కరికి ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ రవికి మాత్రం 50% మార్కులు మాత్రమే వచ్చాయి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని చూసి నవ్వి నవ్వి పెట్టారు. ఆ తర్వాత నువ్వు టీ కొట్టులో పని చేస్తావని చాలా చాలా బ్యాడ్ గా మాట్లాడారు. అతడు ఒక్కటే మాట వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పాడు, మీరంతా మార్కుల వెంట పరిగెడుతున్నారు, నేను నా జీవితాన్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పాడు. ఆఫ్టర్ 5 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఒక వ్యక్తి వస్తాడు కార్లో, బాగా సూట్ వేసుకొని. చాలా ప్రౌడ్ గా వస్తాడు, చాలా స్టైల్ గా వస్తాడు. అతడు ఎవరో కాదు, రవి. అతడు ప్రౌడ్ గా చెప్తాడు, మీరంతా జాబ్ వెంట పరిగెడుతుంటే నేను మాత్రం టీం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేశాను అని చెప్తాడు. వచ్చిన ఒక స్టూడెంట్ చెప్తాడు, నాకు 1 lakh శాలరీ వస్తుందని రవితో ప్రౌడ్ గా చెప్తాడు. అప్పుడు రవి అడుగుతాడు, మీ యొక్క కంపెనీ పేరు ఏంటి అని. అప్పుడు అతడు చెప్తాడు, ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని. అప్పుడు రవి చెప్తాడు, ఆ యొక్క కంపెనీ మాది అని చాలా ప్రౌడ్ గా చెప్తారు. దీని నుండి మనకి ఏం అర్థమైందంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి.